బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ సవరణతోనే సాధ్యమన్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్లు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జనసమితి బీసీ రిజర్వేషన్ల సాధనకు సదస్సు నిర్వహించింది. 1961 జనాభా లెక్కలతో అప్పుడు రిజర్వేషన్లు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డెడికేషన్ కమిషన్తో జనాభా లెక్కలతో 42% రిజర్వేషన్ల బిల్లు తీసుకువచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి, చంద్రకుమార్. సుప్రీంకోర్టుకు చెప్పాలి, సార్ మీరు 50% ఏదైతే మీరు డిసైడ్ చేసినారో అది తప్పు అని అంటలేము, ఆ పరిస్థితుల్లో అది అంతే. కానీ ఇవి మారినటువంటి పరిస్థితులు, ఇది ఇప్పటి సెన్సస్, ఇది ఇప్పటి లెక్క. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్యాప్ 50% ఏదైతే ఉందో దాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయడం. 1961 సెన్సస్ మండల్, 1931 బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్, ఆ సందర్భంగా రాసినటువంటి 50% రిజర్వేషన్. అందుకొరకు మేము సవరించింది సమాజ శ్రేయస్సు గురించి, సమాజం గురించి కలలు కనే వాళ్లలో మీతో పాటు ఇంకా కొంతమంది ఉంటారని గుర్తుంచుకోండి. వడ్డించేవాడు సామాజిక దృక్పథం ఉన్నవాడు ఉన్నాడా? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉన్నవాడు ఉన్నాడా? లేదా అక్కడ కూర్చున్నటువంటి పెద్ద మనిషి, అక్కడ ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా చేసి వీళ్ళకేదైతే ఉందో పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది ఒకటి ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారా అనే దాని మీదనే టోటల్ ఆధారపడి ఉంటుంది. మరి గవర్నర్ దగ్గరికి ఒక బిల్ అనేది పంపించినప్పుడు ఏంటి గవర్నర్ పాత్ర ఏంటి? ఎందుకని ఆయన ఆపేశాడు? ఆపేసే అధికారం ఒకటి ఉన్నదా? రాష్ట్రాల కూటమి మనది. ఎందుకు రాష్ట్రాల కూటమి ఏర్పాటు చేసుకున్నాం మనము? భారతదేశం కరెక్టే, కానీ రాష్ట్రాల కూటమి ఎందుకు? ఐక్యత ఉండాలా ప్రజల్లో. ఐక్యత ఉండాలంటే ఎక్కడి వాళ్ళకి అక్కడ, తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగు, తమిళం మాట్లాడే వాళ్ళకి తమిళము, గుజరాతీ వాళ్ళకి గుజరాతీ, బెంగాలీ వాళ్ళకి బెంగాలీ, కేరళ వాళ్ళకి కేరళకు, విభిన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు కోరుకున్న వాళ్ళు అధికారంలోకి వచ్చి అక్కడ పరిపాలన చేసేటటువంటి విధంగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇవాళ మన రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల అమలు కోసం మన అందరం ప్రయత్నం చేయవలసి ఉంది. అది అంత సులువుగా వచ్చేవి ఏం కావు, దానికోసం నిలబడవలసే ఉంటుంది, తలపడవలసే ఉంటుంది అనేదే మనకున్నటువంటి అంచనా. వాస్తవానికి చాలా స్పష్టంగా చెప్పినారు, కోర్టులు కూడా 50% శిలాశాసనంగా ఏం చెప్పలేదు, మార్చుకోవటానికి ఉండే వెసులుబాటును కోర్టులు కూడా గుర్తించినాయి. ఎక్కడ కూడా ఆంక్ష అనేది ఏం లేదు, కానీ దాన్ని ఒక ఆంక్షను సృష్టించి దాన్ని బలంగా అడ్డం పెట్టి ఇవాళ 42% రిజర్వేషన్లకు అడ్డుకుంటున్న సందర్భాన ఒక మాట నిజమే, 9వ షెడ్యూల్లో ఉన్నంత మాత్రాన రక్షణ ఉంటుందని కాదు, కానీ కనీసం తక్షణ వివాదాలకు అది ఒక మార్గం. తదనంతరం రాజ్యాంగ సవరణ అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. వాటిని సాధించుకోవటానికి మనందరం కూడా పూనుకోవలసిన అవసరం ఉంది. ఇవాళ మన నిర్ణయం ఏంటంటే ఇట్లాంటి సదస్సులు అన్ని జిల్లాల్లో పెట్టాలి. కొంత చైతన్యం అనేది కార్యాచరణకు మూలమవుతుంది.